సో ఇప్పుడు ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత కొన్ని ప్రాజెక్ట్స్ వచ్చాయి కదా, మూవీ ఏదో చేసావు కదా రీసెంట్? చేశాను. అంటే మూవీ అంటే కొత్త టీం కదా, సో కంప్లీట్ అయిందా మూవీ అసలు? కంప్లీట్ అయితే అయింది. సో కొన్ని దాంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, సో జస్ట్ టేకింగ్ ఏ మూవీ టీం తీసుకుంటుంది అది. అంటే నేను ఫస్ట్ మూవీ అయిపోయాక అండర్స్టాండింగ్ వచ్చింది, అంటే బ్లైండ్గా వెళ్ళిపోకూడదు మూవీస్ కంటే, వీ హ్యావ్ టు డూ సంథింగ్ మచ్ మోర్, అంటే ఒక నాలెడ్జ్ క్రియేట్ చేసుకుని ఒక బ్యాక్ అండ్ వర్క్ చేసుకుంటూ వెళ్తే కొంచెం బెస్ట్గా చేయొచ్చు అని చెప్పి నౌ ఐమ్ డూయింగ్ దాట్. ఓకే, అంతే. బ్లైండ్గా వెళ్ళిపోయి ఒక మూవీ తర్వాత నీకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఆబ్వియస్లీ అంటే ఒక దెబ్బ పడితే ఫేస్ మీద ఒక దెబ్బ పడితేనే కదా నెక్స్ట్ టైం వాడు తప్పు చేయకుండా ఉంటాడు. సో నాకైతే అర్థమైంది, ఓకే మూవీ అంటే బ్లైండ్గా వెళ్ళిపోయి ఆషమాషి పని కాదు. మూవీ అంటే ఎంతో బిజినెస్. అందుకే మూవీ అంటే ఎందుకు మూవీ స్టార్స్ అంత పెద్ద స్టార్స్ ఇప్పుడు చిరంజీవి గారికి చూస్తే జనాలు ఎందుకు అంత ఇష్టపడతారంటే ఇట్స్ నాట్ ఎ ఈజీ థింగ్. ఎవరు పడితే వచ్చి యాక్టర్ అయిపోయి పెద్ద స్టార్ అయిపోతారంటే ఎవరి వల్ల కాదు. దానికి ఒక సపరేట్ బ్యాక్ అండ్ వర్క్ ఉంటుంది, చాలా కష్టపడితే కానీ అవ్వదు. సో నేను అది తెలుసుకుని ఈ 2-3 years ఏం చేస్తానంటే అదే వర్క్లో కూర్చున్నాను అనమాట. కీప్ ఆన్ వర్కింగ్ ఫర్ సచ్ థింగ్స్. సర్టెన్ పాయింట్ ఐ బిలీవ్ దట్ ఐ క్యాన్ డూ సంథింగ్ బెస్ట్, ఎదర్ ఇన్ రైటింగ్ ఎదర్ ఇన్ యాక్టింగ్, సంథింగ్ ఏదో ఒకటి నేను మంచిగా చేస్తానని చెప్పి నమ్మకం అయితే ఉంది. సో దాని మీద వర్క్స్ నేర్చుకున్నాను అన్ని. అంటే ఏం చేస్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మూవీ షూటింగ్ అవుతున్నా సరే, ఒక డైరెక్టర్స్ నాకు పరిచయం ఉంటే వచ్చి వెళ్ళి వర్క్ నేర్చుకున్నా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనేది ఒకటి. వెళ్ళి వాళ్ళ పక్కన కూర్చొని ఎలాగా వాళ్ళ ఫ్రేమ్స్ ఎలా పెడుతున్నారు, ఎలా ఊహించుకున్నా, ఒక డైరెక్టర్ అనేవాడు ఎలా ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నాడు, ఎలా ఊహించుకుంటున్నాడు సబ్జెక్ట్ని, ఎలాగ అతను ఆ యాక్టర్ని ఎలా చూపిద్దాం అనుకుంటున్నాడు. ఓకే, అది నేను తెలుసుకొని అంటే నాకు నాలెడ్జ్ పెరుగుతుంది దానివల్ల. సో సో మొత్తానికైతే అలా వర్క్ నేర్చుకుంటేనే ఎవరైనా ఇప్పుడు నువ్వైనా సరే ఈజీగా యాంకర్ అయిపోవు. నువ్వు చేస్తుంటావు, 10 మంది చూసుంటావు, ఆ తర్వాత నువ్వు ట్రై చేస్తూ ఒక్కొక్క మెట్టు తెచ్చుకొని ఇప్పుడు ఇలాగ వచ్చావు. సో అంతే, ఇది కూడా అంతే. మొత్తానికి ఎప్పుడైనా అన్నీ తెలుసుకొని వస్తేనే బెటర్ అంటావు. ఎందుకంటే సడన్ గా అడుగు పెట్టేసి నేను హీరోయిన్ అయిపోతా లేకపోతే నేను హీరోయిన్ అయిపోతా అంటే మాత్రం ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. సో చాలా బ్యాక్గ్రౌండ్ ఇంత చేసి వచ్చి ఇప్పుడు ఒక నేమ్ వచ్చింది అంటే ఎగ్జాంపుల్ అంటే చెప్పకూడదు, ఒక పెద్ద స్టార్ హీరోయిన్ ఇప్పుడు మన తెలుగులో ఇప్పుడు మోస్ట్ స్టార్ అంటే అందరూ ఇష్టపడే హీరోయిన్ ఇప్పుడైతే ఉందో, ఆమె ఒకప్పుడు మోడలింగ్ మాతో పాటు చేసింది. ఐ సా హర్ స్ట్రగుల్స్ యాజ్ వెల్. అంటే ఆమె బెంగళూరులో ఉండేది, చిన్న మూవీస్ చేసింది, బెంగళూరులో మూవీస్లో చేసింది, కన్నడ మూవీస్ చేసి అంటే నాతో పాటే మేమంతా కలిసి మోడలింగ్ చేసాం అప్పుడు. అలాగే మేమంతా ఫ్రెండ్స్, అప్పుడు గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్. సో అలా చేసుకుంటూ వచ్చి ఆ అమ్మాయి ఇప్పుడు తెలుగులో ఒక స్టార్డమ్ అనుభవిస్తుంది. ఆ అమ్మాయి ఏజ్ చిన్నదైనా సరే ఇప్పుడు స్టార్డమ్, బీభత్సమైన స్టార్డమ్ వచ్చింది అమ్మాయికి. సో అదే ఎవరైనా సరే ఎంత పెద్ద వెయిట్ చేయాలంటారు. వెయిట్ చేయడం కాదు, లెర్నింగ్ ప్రాసెస్లో నువ్వు నీ లెర్నింగ్ ప్రాసెస్ నీకు చెప్పేస్తుంది, లైఫ్ చెప్పేస్తుంది వాట్ ఈస్ బెస్ట్ వాట్ ఈస్ నాట్, ఇది మంచిగా ఉంది ఇది బాగాలేదు అని చెప్పి నీకు లైఫ్ ట్రాక్ చెప్పేస్తుంది అనమాట. నువ్వు లైఫ్ ట్రాక్ నమ్ముకోవాలి ఎప్పుడైనా సరే. నువ్వు బ్లైండ్గా ఏంటంటే నీకు ఏదో ఒకటి వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ రేపు నువ్వైనా సరే బిగ్ బాస్ నీకు వెళ్ళి వచ్చిన వెంటనే బిగ్ బాస్ నాకు ఫేమ్ ఉంది కానీ టక్కన నువ్వు నేను ఏదో సంథింగ్ క్రియేట్ చేశానని చెప్పి అనుకుంటే అది అవ్వదు. చెప్పాను కదా, బ్లైండ్గా ఏదైనా స్టెప్పింగ్ చేసేస్తే అయిపోదు. వీ హ్యావ్ టు డూ సమ్ బ్యాక్గ్రౌండ్ వర్క్. ఆ బ్యాక్గ్రౌండ్ అంటే మూవీస్ ఆల్ అబౌట్ ప్రొడక్షన్స్ చాలా ఉంటాయి, డైరెక్టర్స్ కానీ అందరూ ఇంపార్టెంటే, యాక్టర్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, ఎవ్రీథింగ్, డిస్ట్రిబ్యూటర్స్, ఎవ్రీ వన్ అందరూ ఉండాలి. ఏదో నాకు దగ్గర ఒక యాక్టర్ ఉంది నేను చేసేస్తాను మూవీ అని చెప్పేస్తే అయిపోదు. ఓకే, మూవీ చేసేస్తావు, మూవీ రిలీజ్ చేస్తావు, బ్యాక్ అండ్ ఒక ప్రొడ్యూసర్, మంచి స్ట్రాంగ్ ప్రొడ్యూసర్ ఉండాలి వెనకాల. ఓకే, డిస్ట్రిబ్యూటర్స్ ఉండాలి స్ట్రాంగ్, అంటే థియేటర్కి వెళ్ళాలంటే కొన్ని ఓటీటీకి వెళ్ళాలని సరే ఓటీటీ స్ట్రీమింగ్ నువ్వు ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి వాట్ ఎగ్జాక్ట్లీ అని. ఓటీటీ వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి, చాలా ఉంటాయి ఇందులో. నాట్ ఈజీ థింగ్స్ కాదు ఇవంతా. ఏదన్నా అంటే జనరల్గా చెప్తున్నా, ఎవరైనా అంటే నా తోటి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కానీ ఎవరికైనా చెప్తున్నా, నా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఇండస్ట్రీకి వద్దాం అనుకుంటే బ్లైండ్గా వచ్చేయకండి, డూ సమ్ వర్క్, బ్యాక్ అండ్ వర్క్ చేసుకొని కొంచెం టైం పట్టింది, ఆబ్వియస్గా టైం పడుతుంది. దేనికైనా ఇది ఈజీ కదా. ఇప్పుడు ఓన్లీ స్టార్ట్ అయిపోవాలంటే ఎవరు ఇప్పుడు చిరు సార్ నాకు ఎందుకు ఆయన అంటే నాకు బాగా ఇష్టం అంటే చిన్నప్పటి నుంచి ఆబ్వియస్లీ నాకు తెలిసి చిన్నప్పటి నుంచి ఎవరికైనా సరే నా ఏజ్ గ్రూప్లో ఉన్నప్పుడు చిన్నప్పుడు ఎవరైనా సరే ఏ హీరో ఇష్టం చిరంజీవి అని చెప్పేవాళ్ళు అందరూ. మేము చిరు అనుకుంటాం, మేము ఇప్పుడు చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు అని అంటే తక్కువ చిరు అనుకుని మేము చిరు ఫ్యాన్స్ అని చెప్పి మాకు అలాగ అనుకుంటాం. సో ఎవరైనా సరే ఎందుకు ఆయన ఎంత ఇష్టపడ్డానంటే ఆయన
కష్టపడి పైకి వచ్చి ఇప్పుడు ఆయన ఒక వృక్షం అయ్యారు ఫ్యామిలీకి. ఇప్పుడు రామ్ చరణ్ అన్న స్టార్డమ్ వచ్చినా సరే ఆయన ఏమంటాడు, మా నాన్న ఇచ్చిన సపోర్ట్ వల్ల ఇంత వచ్చారని చెప్పి. సో ఆయన తెలియకుండానే ఆయన చాలా పెద్ద ఇదైపోయారు అనమాట, ఒక ఇండస్ట్రీకి పెద్ద అయిపోయారు. ఒక టాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్ద హీరో ఎవరంటే ఫస్ట్ పేరు వచ్చేది ఆయన పేరే. ఒక 3 decades 4 decades అనుకుంటా ఆయన ఏలుకుంటూ వచ్చారు. ఇట్స్ నాట్ అంటే ఆయన ఎంత కష్టపడి వచ్చారంటే ఆయన చెప్పారు ఇంటర్వ్యూలో, ఫస్ట్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటూ అలా వచ్చుతూ తర్వాత ఒక టాప్ లెజెండ్ అయ్యానని చెప్పి. సో అలాగా, సో మేము అలా కొంచెం వర్క్స్ చేసుకుంటూ వెళ్దామని చెప్పి నేను కూడా అలా ట్రై చేస్తున్నాను. ఓకే, మొత్తానికైతే ఇలా ఉంది, అలాగే ఉంది, అలానే ఉంది, అలానే. ఓకే,